ఆడవడు అజయ్ బాబు అజయ్ కుమారు ఏమన్నాడు? తూర్పుగోదావరి నాది క్రైస్తవులది, పశ్చిమ గోదావరి క్రైస్తవులది, కృష్ణా క్రైస్తవులది, గుంటూరు క్రైస్తవులది. 1,60,00,000 మంది ఉన్నారు. మేము ఎవరికి చెప్తే వాళ్ళే నెక్కుతారు అని ఛాలెంజ్ చేస్తా, హిందూ మతాన్ని అవహేళన చేస్తా, నోటుకొచ్చినట్టు వాగితే అయ్యి బాబా వాళ్ళు ఓట్లు పోతాయేమో అనే భయంతో, అంటే ఆ సోషల్ ఫ్యాబ్రిక్ని ఇంత అసహ్యంగా మాట్లాడి ఇళ్లలోకి వచ్చేసి బలవంతంగా ఇలాంటి మార్పిళ్ళకి గురి చేసినప్పుడు భారతదేశంలో 13 రాష్ట్రాల్లో, మొన్ననే మహారాష్ట్రలో కూడా మతం మారి స్వేచ్ఛ ఉంది. మతం మార్చే స్వేచ్ఛ ఇవ్వాల, బలవంతంగా మతం మార్చే స్వేచ్ఛ రాజ్యాంగంలో ఇవ్వాల. ఆ స్వేచ్ఛ తీసుకుంటున్నారు. ఆ తీసుకోవటం సమంజసం కాదు. స్పష్టంగా చట్టం ఉండాలి కనుక ఆ రాష్ట్రాల్లో ఆ చట్టాన్ని ప్రవేశపెట్టారు, 13 రాష్ట్రాల్లో. మరి మన రాష్ట్రంలో కూడా ఇవాళ మరి ఎక్కడెక్కడ పాస్టర్లో వచ్చి ఈ రాజ్యం మాది, అధికారం మాది, అధికారం మా మతాంది అని చెప్పి ఇంత విశృంఖలంగా మాట్లాడుతూ ఉంటే, రికార్డులో 2% క్రైస్తవులు, రియాలిటీ 22%. మరి అజయ్ అన్నాడు గొంతు అరుస్తూ కేకలేసి వాడు చెప్పిన ప్రకారం అయితే ఆల్మోస్ట్ 30% చెప్తున్నాడు లెక్క. 1,60,00,000 అంటే అంతేగా, ఆల్మోస్ట్ 30% చెప్తున్నాడు 5.5 కోట్ల జనాభాలో. సో ఆ రకంగా మాట్లాడుతున్నారు. పోనీ 22 అనుకున్నా, 2 అని చూపెడుతున్నారు. ఏంటి అవసరం అంటున్నా? 22 అయితే 22 అని చెప్పండి, 2 అని చెప్పి అబద్ధం ఎందుకు చెప్పాలి? ఇది సమంజసం కాదు. ఇది కాదు అని చెప్పినందుకు నాకు మా పార్టీ నాయకుడు పెద్దాయన చంద్రబాబు నాయుడు గారికి ఏదో అగాధం ఉన్నట్టుగా వీళ్ళకి ఊహించేసుకుని నోటుకు వచ్చినట్టు రాసేసుకుంటున్నారు. అటువంటిది ఏమీ లేదు. రాజ్యాంగ స్ఫూర్తితో, రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకుంటున్నాను. సో కాబట్టి ఇటువంటి నడకని తప్పు అని ఎవరు కూడా చెప్పరు. దీని మీద మీ అభిప్రాయాలు, రాజ్యాంగం మీద మీ అభిప్రాయాలు ఏంటో, మీ సొంత అభిప్రాయాలు ఏమన్నా ఉంటే ఏమన్నా కాంట్రడిక్ట్ చేయండి. నేను ఏమన్నా సమాధానం చెప్పగలిగితే